హలో అందరికీ నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫూల్ మఖానాతో చేసుకునే ఒక స్వీట్ స్నాక్ రెసిపీ అండి. చాలా సింపుల్గా, ఈజీగా, అలానే హెల్దీ కూడా. మీ పిల్లలకి బాక్స్లో స్నాక్ పెట్టాలంటే ఈ విధంగా హెల్దీ రెసిపీ చేసి మంచిగా స్నాక్ పెట్టేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కడాయిలోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని తీసుకుని వేడి చేసుకోవాలండి. ఆ నెయ్యిలోకి ఒక పెద్దపాటి బౌల్ నిండా తీసుకున్న ఈ పూల్ మఖానాన్ని వేసి వేయించుకోవాలి. ఈ మఖానా కాస్త మెత్తగా ఉంటాయండి. మనము నెయ్యిలో వేసి వేయించగానే కొంచెము సౌండ్ వస్తూ ఉంటాయి, కరుముని. ఆ టైం వరకు మాత్రం వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకుంటే మరి వేరే టేస్ట్ అయిపోతుంది. ఆ మఖానాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి కాస్తంత బెల్లం తీసుకోవాలి. బెల్లం తురుము నేనైతే చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఉన్న బెల్లం యాడ్ చేసుకున్నాను. నేను చిన్న చిన్న ముక్కలు ఏం కట్ చేసుకోలేదండి. ఆ వేడికి మెల్ట్ అయిపోతుంది అనేసి నేరుగా అట్లానే వేసేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న బెల్లంలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అది కూడా మహా అయితే ఒక 3 స్పూన్ల వాటర్ మాత్రం యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపే కొద్దీ గట్టిపాకం రావాలండి. గట్టిపాకం అంటే ఈ పాకాన్ని వాటర్లో వేసి మనం చూసినట్లయితే ఈ పాకం లేపి ఇలా కొట్టినట్లయితే రాయిలాగా సౌండ్ రావాలి. ఆ టైం వరకు మనం పాకం వచ్చే వరకు పట్టుకోవాలండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే సౌండ్ ఎట్లా వస్తుందో గమనించారు కదా, రాయిలాగా సౌండ్ రావాలి. ఆ టైంలో ఈ స్టవ్ని బంద్ చేసిన తర్వాత మాత్రమే మనం వేయించి పెట్టుకున్న మఖానా ఉంది కదా, ఫుల్ మఖానా, అది మొత్తం యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఫూల్ మఖానా అలానే ఈ బెల్లం పాకము మొత్తం బాగా మిక్సీలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇదే స్టేజ్లో కనుక మీకు కొంచెం ఫ్లేవర్ కొంచెం ఎక్కువ కావాలి, మంచి టేస్ట్ రావాలంటే కనుక ఇలాచీ పొడిని కొంచెం యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. నేనైతే ఎలాంటి ఇలాచీ పొడి కానీ ఎక్స్ట్రా ఏం యాడ్ చేసుకోలేదు. సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్రతి పూల్ మఖానాకి ఆ పాకం పట్టేలాగా మంచిగా తిప్పుకోవాలండి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఆ ప్లేట్ మొత్తానికి అప్లైలాగా ఇలా చేత్తో మొత్తం రుద్దుకోవాలండి. ఆ తర్వాత మనం పాకం పట్టి ఉంచుకున్న ఈ పూల్ మఖానా ఉంది కదండి, అది మొత్తం ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. మనము ఆ ప్లేట్లో యాడ్ చేసుకున్న ఈ మఖానాని అట్లా వదిలేసినట్లయితే గట్టిపడిపోయి ఒకటికి అతుక్కుపోయి ఉంటుంది. అలా కాకుండా ఒక్కొక్కటి సింగిల్గా రావాలి, ఒక చిన్నపాటి బాల్లా కావాలనుకుంటే కొంచెం వేడిగున్న టైంలోనే ఒక్కొక్కటి తీసేసుకుని, అంటే ఒక్కొక్కటి దూరంగా పెట్టేసుకుంటే విడదీసుకుంటే చాలా మంచిగా ఒక్కొక్క చిన్న బాల్ ఒకటి స్వీట్ బాల్ లాగా ఉంటుందండి. నేనైతే అన్ని ఇట్లా దూరంగా పెట్టేసుకున్నాను, ఎక్కడ అతుక్కోలేదు. సో ఈ మొత్తం చల్లారిన తర్వాత మొత్తం చూసారు కదా ఎంత పెద్ద అట్టలాగా అయిందో. ఇట్లా ప్లేట్కి వేసి కొట్టినట్లయితే ఒకటికి అన్నీ విడిపోయాయండి. కొంచెం దగ్గరగా ఉన్న వాటిని చేత్తో సపరేట్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేసాయండి. చాలా సింపుల్గా ఈజీ రెసిపీ అండి. మీ పిల్లలకి స్నాక్ అడిగినప్పుడు బయట కొన్ని బిస్కెట్స్ కానీ అలానే చాక్లెట్స్ ఏమి ఇవ్వకోకుండా ఇది విధంగా హెల్దీగా సింపుల్గా బెల్లం పాకం పట్టుకొని పాకంలో యాడ్ చేసుకున్న ఈ ఫూల్ మఖానాని ఇవ్వండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. లోపలంతా క్రంచీగా, పైనంతా స్వీట్గా చాలా బాగుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ ఫూల్ మఖానాన్ని మన పిల్లలకి రెగ్యులర్గా స్నాక్ బయట కొనే ఈ చాక్లెట్స్ బిస్కెట్స్ ఏమీ కాకుండా మన బాక్స్లోకి స్నాక్ లాగా ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అలానే చిన్న పిల్లలు ఏదో ఒకటి స్నాక్ లాగా తింటానే ఉంటారండి. నోటికి కొంచెం మెత్తగా ఉన్న వాటిని అవేమి బయట కొనేవి ఏమి ఇవ్వకుండా ఈ విధంగా మంచిగా ఫుల్ మఖానాన్ని తయారు చేసి ఒక పెద్ద బౌల్లోకి వాళ్ళు ఇచ్చేసినట్లయితే వాళ్ళు పాడుకుంటూ మంచిగా తింటారంటే ఒక ఫుల్ టైంపాస్ స్నాక్. ఇదైతే చాలా హెల్దీ రెసిపీ కూడా. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.